ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 97వ శివాంధ్రహరి శ్లోకంలో ఉన్న విశేషాలు అధ్యయనం చేద్దాం. ఇంతలో ఈలోపు మనం వందే శివం శంకరం శ్లోకాల్లో చతుర్థ శ్లోకంలోని విశేషం అధ్యయనం చేద్దాం. వందే భూరథమంబుజాక్ష విశిఖం వందే శృతిఘోటకం వందే శైలశరాసనం ఫణిగుణం వందే ధృతూణీరకం వందే పద్మజసారథిం పురహరం వందే మహాభైరవం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. ఈ శ్లోకంలో త్రిపురాసుర సంహారంలో పరమేశ్వరుడి యొక్క వైభవాన్ని గురించి చెప్తున్నారండి. ఒక్క శ్లోకంలో త్రిపురాసుర సంహార వైభవాన్ని అందించడం ఎవరికి సాధ్యమండి? శంకరుల వారికి తప్ప. వందే భూరథమంబుజాక్ష విశిఖం అంటే బాణం. వందే భూరథమంబుజాక్ష విశిఖం వందే శృతిఘోటకం వందే శైలశరాసనం ఫణిగుణం వందే ధృతూణీరకం వందే పద్మజసారథిం పురహరం వందే మహాభైరవం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. త్రిపురాసుర సంహారానికి ఆయన సిద్ధమవుతున్నాడు. రథం ఎక్కాడండి. ఏమిటి ఆ రథం? భూరథం, భూమండలమే ఆయన యొక్క రథం. భూమి అనే రథం మీద ఎక్కాట. అంబుజాక్ష శిఖం, బాణం ఏమిటండి? అంబుజాక్షుడే, శ్రీ మహావిష్ణువే బాణం. ఆయన బాణ రూపంలో అయిపోయాడు. భూమి ఆయనకు రథం అయింది. శ్రీమన్నారాయణుడు విశిఖం, బాణం అయ్యాడు. వందే శృతిఘోటకం, ఇంకా రథాన్ని గుర్రాలు లాగాలి కదా. ఏమిటవి ఆ గుర్రాలు? మామూలు గుర్రాలు లాగుతాయా భూరథాన్ని? అంచేత అవి శృతులు, వేదాలు, 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, 4 వేదాలు కూడా అశ్వములుగా మారిపోయాయి. భూమండలాన్ని, భూరథాన్ని లాగుతున్నాయి. ఇంకెలా ఉన్నాడు? శైల శరాసనం, ధనుస్సు కావాలి కదా. బాణం వేయాలంటే ధనుస్సు కావాలి, విల్లు కావాలి కదా. ఏమిటా విల్లు? శైల శరాసనం, మేరుపర్వతాన్నే ధనుస్సుగా తీసుకున్నాడు. మేరుపర్వతం ఆయన ధనుస్సు అయిపోయింది. ఇంకా వందే ఫణిగుణం, ఆ వింటికి అలెత్రాడు కావాలి కదా. వింటికి ఓ తాడు కట్టాలి. ఆ తాడుకి బాణాన్ని గట్టిగా లాగి ప్రయోగించాలి. ఏమిటి ఆ గుణం అంటే అలెత్రాడు. ఫణిగుణం, వాసుకి, సాక్షాత్తు వాసుకి, ఆదిశేషుడు యొక్క తమ్ముడు వాసుకి పరమేశ్వరుడికి అద్భుతమైన గుణం అయ్యాడు. ఆ ధనుస్సుకి, మేరుపర్వతం అనే ధనుస్సుకు అలెత్రాడుగా మారిపోయాడు వాసుకి. ఇంకా ఎలా ఉన్నాడు? వందే ధృతూణీరకం, ఇంకా బాణాలు, తూణీరం అంటే అమ్ముల పొదులు. బాణాలు తీసి ప్రయోగించారు కదా. ఆ బాణాలు వేసుకోవడానికి బుట్ట కావాలి కదా. దాని సంస్కృతంలో తూణీరకం అంటారు, తెలుగులో అమ్ముల పొది అంటారు. ఆ అమ్ముల పొది ఏమిటి? అబ్ధి తూణీరకం, సాగరమే, సముద్రమే తూణీరకం. వందే పద్మజసారథిం, ఇంకా ఈ భూరథాన్ని నడపాలి కదా, సారథి కావాలి కదా. రథికుడు రథం మీద కూర్చుని యుద్ధం చేస్తుంటాడు, బాణాలు ప్రయోగిస్తుంటాడు. మరి రథాన్ని నడిపేవాళ్ళు ఎవరు? పద్మజసారథిం, పద్మంలో ఆవిర్భవించిన వాడు ఎవరండి? చతుర్ముఖ బ్రహ్మ. ఆయనే సారథ్యం వహిస్తున్నట్ట. ఎవరాయన ఇంతకీ? మహాభైరవం పురహరం, మహాభైరవుడు, భయంకరమైన రూపం కలిగిన వాడు. ఎవరికి? దుష్టులకు భయంకరమైన రూపం కనిపిస్తుంది, శిష్టులకు అనుగ్రహ రూపం కనిపిస్తుంది. సజ్జనులకు ధ్యానంలో ఉన్న పరమేశ్వరుడు కనిపిస్తాడు, దుర్జనులకు మహాకాళ స్వరూపుడు కనిపిస్తాడు. అలాంటి స్వామివారికి నమస్కారం. త్రిపురాసుర సంహారి. వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. ఇదానీం వయం సర్వే
సప్తనవతితమ శ్లోకే ప్రవిశామః. 97వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ప్రచరత్యభిత ప్రగల్భవృత్యా మదవానేష మనఃకరీగరీయాన్ పరిగృహ్య నయేన భక్తిరజ్వా పరమస్థాణుపదం దృఢం నయాముం. ప్రచరత్యభిత ప్రగల్భవృత్యా మదవానేష మనఃకరీగరీయాన్ పరిగృహ్య నయేన భక్తిరజ్వా పరమస్థాణుపదం దృఢం నయాముం. ఏషః గరీయాన్ మదవాన్ మనఃకరీ. ఈ మనస్సునే ఏనుగు ఎలా ఉంది స్వామి? ఒకసారి పరిశీలించండి. ఈ మనస్సునే ఏనుగు ఎలా ఉంది? గరీయాన్, అత్యంతమైనటువంటి మదవాన్, గర్వం కలిగింది. మనసు గర్వం వచ్చేసింది. మనఃకరీ మనసునే ఏనుగు ఎలా ఉందంటే గర్వంతో అభిత ప్రగల్భవృత్యా ప్రచరతి. అభిత అంతటా ప్రగల్భవృత్యా స్వేచ్ఛగా నియమనిష్టలు లేకుండా ప్రచరతి విహరిస్తోంది. అముం దీనిని నయేన నీతితో పరిగృహ్య పట్టుకుని భక్తిరజ్వా భక్తి అనే త్రాటితో పరమస్థాణుపదం ఉత్కృష్టమైన పరమేశ్వరుడు యొక్క పాదం అనేటువంటి స్తంభానికి తీసుకువెళ్ళి అక్కడికి ఆ స్తంభం దగ్గరికి నయా నడపండి స్వామి. ఇది కూడా రూపకాలంకరమే. విశేషం ఏంటంటే 96వ శ్లోకంలో ఒక రకమైన రూపకం, 97లో ఇంకొక రకమైన రూపకాలంకారం. అక్కడ ఏం చేశారు? భక్తి శృంఖలతో హృదయమనే మదపుడి ఏనుగును ధైర్యమనే అంకుశంతో దాన్ని అదుపులో పెట్టి జాగ్రత్తగా తీసుకువచ్చి పరమేశ్వరుడి యొక్క పాదములనే స్తంభానికి కట్టేయాలి అని చెప్పారు. ఇక్కడ మనస్సు, అక్కడ హృదయం, ఇక్కడ మనస్సు. ఈ మనస్సు ఎలా ఉంది? గర్వించిన మదించిన ఏనుగులాగా ఇష్టవచనుడు సంచరిస్తోంది. ఎటు వెడుతుందో తెలియదు, ఏ ఆలోచనలు వస్తాయో తెలియదు, ఎక్కడికి పోతుందో తెలియదు, ఎక్కడి నుంచి చూస్తుందో తెలియదు, మళ్ళీ ఎక్కడ దూకుతుందో తెలియదు, దానికే తెలియదు. అభిత ప్రగల్భవృత్యా ప్రచరతి. స్వేచ్ఛగా తిరుగుతోంది. అడుగు తిరుగుతుంది, ఇడు తిరుగుతుంది, అటు ఎగురుతుంది, ఇడు తిరుగుతుంది, కిందకి దూకుతుంది, దాని ఇష్టం. అంటే ఏం చేయాలి స్వామి? మీరే చేయగలరు, ఇంకెవరు చేయలేరు. అముం దీనిని నయేనా నీతి అనేటటువంటి విశేషమైన శక్తితో గ్రహించాలి. దాన్ని తీసుకురండి స్వామి, మీ అదుపులోకి పెట్టుకోండి, లాగండి దాన్ని. నీతితో నైతికమైన విలువలు అనే విశేషమైన ఆకర్షణతో అలా దాన్ని నెమ్మదిగా మీ వశం చేసుకోండి. మీ దగ్గర ఉన్న నైతికత సామాన్యమైంది కాదు. ఆ నైతికతతో, నైతికమనేటటువంటి ఆకర్షణతో ఆ ఏనుగును, మనస్సునే ఏనుగును లాగండి. లాగిన తర్వాత ఏం చేయాలి స్వామి? మళ్ళీ పారిపోతుంది అది. భక్తిరజ్వా, భక్తి అనేటటువంటి త్రాడుతో బంధించండి. ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఎక్కడ బంధించాలి? స్థాణుపదం. ఆ పరమేశ్వర మీ స్థానం, మీ పాదం, స్థాణుపదం, పదం అంటే పాదం. ఈ పరమేశ్వర మీ పాదము అనేటటువంటి ఆ స్తంభం దగ్గరికి నయా తీసుకువెళ్ళండి, నడపండి, తీసుకువెళ్ళిన తర్వాత కట్టేసేయండి. ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. ఎక్కడికి వెళ్ళదు, చాంచల్యం పోతుంది, స్థిరంగా ఉంటుంది. మిక్కిలి గొప్పది, మదించినది అనేది నా మనస్సు అనే ఏనుగు విశృంఖలంగా సంచరిస్తోంది స్వామి. దీన్ని భక్తి అనే త్రాటితో, నీతితో గ్రహించి, భక్తి అనే త్రాటితో కట్టి, పరబ్రహ్మ స్వరూపుడైన ఓ పరమేశ్వర మీ పాదములనే స్తంభానికి తీసుకువెళ్ళండి స్వామి, అక్కడ చేర్చండి. ఎక్కడికి పోదు. అదే కైలాసం, అదే మోక్షం. ఎంత అద్భుతంగా భావం చూడండి. ప్రచరత్యభిత ప్రగల్భవృత్యా మదవానేష మనఃకరీగరీయాన్ పరిగృహ్య నయేన భక్తిరజ్వా పరమస్థాణుపదం దృఢం నయాముం. సర్వేభ్యః పరమేశ్వరస్య దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.